ప్రియులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి గడిచిన దినాన్న మనం 16, 17 వచనాలను 2 వచనాలను నేర్చుకోవటం అనేది జరిగింది. ఒక యవ్వనుడు, ఒక అధికారి, ఒక మిక్కిలి ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి అడిగినటువంటి ఒక మంచి ప్రశ్న విషయమై, మరి యేసు ప్రభుల వారు నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు, లేదంటే నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు అక్కడే కదా సత్పురుషుడు మంచివాడు అని ప్రభు ఆ విధంగా చెప్పుటలోని ఆంతర్యం ఏమిటి అన్నటువంటి విషయాలు గత దినంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయమున ఈ 19వ అధ్యాయం మత్తయి సువార్తలో 17వ వచనంలో 2వ మాట దగ్గర నుంచి 18, 19, 20, 21 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఓకే, సో మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనము 2వ మాటలో నుంచి 21వ వచనం వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో 17వ వచనంలో ప్రభుల వారు ప్రారంభంలో మాట్లాడుతూ మంచి కార్యాలు వచ్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే అని, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవయేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపువని అతను చెప్పాను. ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఈ 17వ వచనంలో 2వ మాటలో ప్రభు చెప్పినటువంటి మాట చాలా మంది విమర్శకులకు, నతోన్మాదులకి, యేసు ప్రభు అంటే గిట్టనటువంటి వాళ్లకు, వాళ్ళందరికి కూడాను ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనంలాగా, ఒక ఆయుధంలాగా దొరికినటువంటి విషయంలాగా వాళ్ళు భావిస్తున్నారు. ఏమిటది అంటే, మనం అందరం కూడాను బైబిల్లో కూడా కొత్త నిబంధన అంతట్లో కూడా యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవము, క్రీస్తు ద్వారానే తప్ప పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేరు అనే మాట మనం ఎన్నోసార్లు చూసాం. అపోస్తలులు ప్రకటించేటప్పుడు కూడా ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామం వలన మనం రక్షణ పొందలేము, క్రీస్తు నామం వల్లనే రక్షణ పొందగలము అన్నటువంటి విషయం వాళ్ళు ఘంటాపదంగా చెప్పటం మన అందరం తెలుసు. యేసు ప్రభు ద్వారా తప్ప ఇక మనకు వేరే అగత్యం లేదు ప్రపంచంలో నిత్యజీవం పొందటానికి అన్నటువంటి విషయాలు ఎన్నోసార్లు బైబిల్లో చెప్పబడ్డాయి. కానీ విమర్శకులు ఏం మాట్లాడుతున్నారంటే, క్రైస్తవులందరూ క్రీస్తుకు వ్యతిరేకులండి, క్రైస్తవులందరూ క్రీస్తుకు వ్యతిరేకులు, ఆయన మాటను పాటించే వాళ్ళు అని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకంటే యేసు ప్రభుల వారే స్వయంగా నువ్వు జీవంలో ప్రవేశించాలంటే వెళ్ళి ఆజ్ఞలు పాటించి అన్నాడు తప్ప, నేను సిలువలో మరణించబోతున్నాను, నువ్వు దానిని విశ్వసించు, నువ్వు బాప్తిసం తీసుకో, తద్వారా నీ పాపాలు కడిగేసుకుంటావు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావని యేసుప్రభు చెప్పలేదే. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు నువ్వు పాటించు, నువ్వు జీవంలో ప్రవేశిస్తావని యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. యేసు ప్రభువే స్వయంగా చెప్తే మీరేం మాట్లాడుతున్నారు? పాత నిబంధన ఆజ్ఞలు మాత్రమే కాదు, యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి, ఆయన లేకపోతే మన పాపమే పోదు, ఆయన నామాన్ని మనం బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే పాపాలు కడిగేయబడతాయి, అప్పుడే మనం నిత్య జీవానికి వారసులు అవుతారని మాట్లాడుతున్నారు.
మీరందరూ యేసుప్రభు వ్యతిరేకులు క్రైస్తవులంతా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇదే ప్రశ్న మీకే వేరే వ్యక్తులు విమర్శకులు వేస్తున్నారా అనుకోండి, మీరైతే ఏం సమాధానం చెప్తారు? తెలిసిన వాళ్ళు మాట్లాడండి. త్వరగా. మీకు ప్రశ్న అర్థమైంది కదా? నా ప్రశ్న అర్థమైంది కదా మీకు? అమ్మ మాట్లాడండి, బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి దయచేసి. మాట్లాడండి. ప్రశ్న అర్థమైంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. అమ్మ, మనం పరలోకాన్ని నిత్యజీవానికి వెళ్ళాలంటే యేసు ప్రభు బలిని మనం విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి కదమ్మా. మనకు అందరికి తెలిసింది అదే కదా, మనం చేసింది అదే కదా. కానీ యేసు ప్రభులు వారు జీవంలో ప్రవేశించాలంటే నువ్వు ఆజ్ఞలు పాటించు చాలు, ఇంకా మిగతావన్నీ వద్దు, ఆజ్ఞలు పాటించు జీవంలో ప్రవేశిస్తావు అని యేసు ప్రభే చెప్పాడు. ఇప్పుడు మనం జీవంలో ప్రవేశించాలంటే పాత నిబంధనలు ఆజ్ఞలు మీన్స్ ఇక్కడ ఈ యేసు ప్రభువుల వారు ఈ మాట మాట్లాడే సమయానికి అందుబాటులో ఉన్నది ఏంటి? కొత్త నిబంధన కాదు కదా, కొత్త నిబంధన రాలేదు ఇంకా. కొత్త నిబంధన వచ్చేది ఎప్పుడని అంటే యేసు ప్రభు రక్తం చెందించటం ద్వారానే వచ్చేది. నా రక్తం వల్లనైనా కొత్త నిబంధన అన్నాడు కదా. కాబట్టి ఇంకా ఆయన ప్రాణం విడవల, ప్రాణం పెట్టలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. సో అప్పటికి ఆజ్ఞలు అంటే ఏంటి? పాత నిబంధన ఆజ్ఞలే. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు పాటిస్తే నువ్వు జీవంలో ప్రవేశిస్తారు అని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. అలాంటప్పుడు క్రీస్తు బలితో అవసరం ఏముంది? క్రీస్తు బలైపోయాడు, చనిపోయాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం సిలువను ఎత్తుకున్నాడు, మన పాపాలు మోసాడు అని మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పేదంత అబద్ధం. యేసు ప్రభుల వారు కరెక్ట్ గా చెప్తున్నారు, పాత నిబంధన ఆజ్ఞలు పాటిస్తే చాలని. ఇప్పుడు చాలా మంది యూదులందరూ కూడా యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని ఎందుకు నమ్మలేదు అంటే యేసు ప్రభువే చెప్పాడు కదా, జీవంలో ప్రవేశించాలనుకుంటే నువ్వు ఆజ్ఞలు పాటిస్తే చాలని. కాబట్టి మరి దీన్ని మనం అపోజ్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి దీన్ని. అంటే ఖచ్చితంగా యేసుప్రభు ప్రాణత్యాగం దగ్గరికి రావాలి. యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలంటే మనకి ఏం తెలియాలి, మనం ఏం చెప్పగలగాలి? ఆన్సర్. యేసుప్రభు దేనికి, ఎందుకోసం ఇది మాట్లాడాడు? ఇప్పుడు అర్థమైందమ్మా ప్రశ్న? అర్థమైందన్న. అది ధర్మశాస్త్రంను పాటించడంలో అందరు ఫెయిల్ అవుతున్నారు. అది పాటిస్తే గనక చక్కగా దేవుని యొక్క వాక్యానికి నిలబడతారన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది అనుకుంటున్నా. ఓకేమ్మా, రైట్. ఫెయిల్ అయిపోతున్నారు అని అంటే ఇప్పుడు ఫెయిల్ అయిపోయేంత క్రిటికల్ గా పెట్టడం దేవుడు తప్పే కదమ్మా. అందరూ ఫెయిల్ అయిపోయే విధంగా పెట్టడం అందరూ అయితే కాదన్నా. అది పాత నిబంధనలు భక్తులు ఇవి పాటించిన వారు కూడా ఉన్నారు. ఇవి జరిగించవచ్చు అనేది కూడా ఉంది. కానీ దాన్ని జరిగించలేకనే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేకపోతున్నారు కాబట్టి ఆయన రావడం జరిగింది అని అనుకుంటున్నాను. రైట్. ఆ విధంగా మనం అనుకున్నా కూడా పాత నిబంధనలో కొందరు పాటించిన దాన్ని బట్టి అప్పుడు వాళ్ళకు యేసు ప్రభుత్వ నిమిత్తమే లేకుండా వాళ్ళు వెళ్ళిపోయినట్టే కదమ్మా జీవానికి. యేసు ప్రభు లేకుండా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితే కదా, ఆయనతో నిమిత్తం లేని పరిస్థితి. రైట్, ఓకే. మిగతా వాళ్ళు మాట్లాడండి ఎవరన్నా. ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడని చెప్తున్నాడు కదనా. అబ్రహాం కంటే కూడా నేను ముందుగా పుట్టినవాడని అంటే ఆ కాలానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సంబంధించే ఉంటాడు. ఓకే మా, అది ఓకే. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి చెప్పండి. అదే సునీత సిస్టర్ చెప్పినట్లు అందరూ ఆజ్ఞలు పాటించలేకపోయినప్పుడు పరదేశంలోకి వెళ్ళడానికి ఆ యొక్క ఇచ్చిన ఏర్పాటును వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ
నిత్యరాజ్యానికి అర్హులు అనే విధంగా చెప్పుండొచ్చు నా కృత నిబంధన ప్రకారం. రైట్, మీతో ఎవరన్నా మాట్లాడండి. మనము పాప పరిహారార్థ బలి అయిన సంవత్సరం వాటిని అన్నిటినీ అంటే సమానం బలి అర్పించకుండా ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు పాపక్షమాపణ ఇచ్చినాము. కాదమ్మా, ఇక్కడ సరే, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఏ ఆజ్ఞలు అని యేసుప్రభుని అడిగాడు అతను. ఇప్పుడు దాకా మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ వ్యాలిడే కానీ కంప్లీట్ ఆన్సర్స్ కాదవి. ఎందుకంటే ఆజ్ఞలు ఏంటయ్యా అని అడిగితే యేసుప్రభు వారే చెప్పారు. ఆజ్ఞలు ఎప్పుడైనా ఎన్ని రకాల ఆజ్ఞలు ఉంటాయమ్మా? బ్రదర్స్ సిస్టర్స్ తెలిసిన వాళ్ళు ఎవరన్నట్టు చెప్పండి. ఆజ్ఞలు ఎన్ని రకాలు? ఆజ్ఞలు ఎన్ని రకాలు అన్న? వందనాలు. నా పాత నిబంధన గ్రంథంలో అయితే 10 ఆజ్ఞలు. ఇప్పుడు యేసు ప్రభుల వారి కాలంలో 2 ఆజ్ఞలు ఇచ్చినారు నాకు కుదించి. 2. నేను ఎన్ని ఆజ్ఞలు అని అడగలేదు, ఎన్ని రకాల ఆజ్ఞలు ఉంటాయని అడుగుతున్నా. ఎన్ని ఆజ్ఞలకు ఎన్ని రకాల ఆజ్ఞలకు తేడా ఉంది కదమ్మా? 3 రకాలు. 3 రకాలు ఏంటమ్మా అవి? ఆచారబద్ధమైనవి, నైతిక విలువలతో కూడినవి. రైట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలు కానీ పితరుల కాలంలో, ధర్మశాస్త్ర యుగంలో, కొత్త నిబంధన యుగంలో ఎక్కడైనా సరే ఆజ్ఞలు 2 రకాలు. ఆజ్ఞలు 2 రకాలు. ఒకటి మానవుడు దేవుని ఎడల నెరవేర్చవలసిన ఆజ్ఞలు, వీటినే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అని అంటారు. డాక్ట్రినల్ లాస్ అంటారు దాన్ని. డాక్ట్రినల్ లాస్ అంటారు వాటిని. దీనికి బైబిల్ బేస్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, దాన్ని కూడా చెప్తాను జవాబు. 2వ రకపు ఆజ్ఞలు ఏంటంటే, 2వ రకపు ఆజ్ఞలు నైతిక ఆజ్ఞలు. అంటే వీటిని మోరల్ లాస్ అని అంటారు. మోరల్ లాస్ అంటే అర్థం ఏంటంటే, ఒక మానవుడు సాటి మానవుడు ఎడల నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞ. ఇవి 2వ రకపు ఆజ్ఞలు. ఈ 2 రకాల ఆజ్ఞలే, మీరు ఏ ఆజ్ఞను చూసినా ఈ 2 రకాలు ఏదో ఒక రకంగా ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. ఒక ఆజ్ఞ చెప్పండి నాకు, మీకు తెలిసిన ఆజ్ఞ ఒకటి చెప్పండి. 10 ఆజ్ఞల్లో నుంచి చూద్దాం. 10 ఆజ్ఞల నుంచి చూద్దాం. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇది ఏ రకమైన ఆజ్ఞ అంటారు చెప్పండి? దేవునికి సంబంధించిన. దేవునికి సంబంధించి మానవుడు దేవుని ఎడల నెరవేర్చవలసిన ఆజ్ఞ. 2వది ఏంటి? నేను ఏ దేవుణ్ణి మీరు కొలవకూడదు, విగ్రహంగా దేన్ని చేసుకోకూడదు అన్నాడు. ఇది ఎవరికి సంబంధించిన ఆజ్ఞ? మనకు దేవుడికి సంబంధించిన ఆజ్ఞ. దేవుడికి సంబంధించిన ఆజ్ఞ. 3వది దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఇది కూడా దేవుడికి సంబంధించిన ఆజ్ఞ. 4వది ఏంటి? విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించాలని. ఇది దేనికి సంబంధించింది? దేవుడికి సంబంధించి. అంటే 10 ఆజ్ఞల్లో తర్వాత ఈ 4 తర్వాత అన్ని కూడా నైతిక ఆజ్ఞలు. అంటే మానవుడి ఎడల జరిగించాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, దొంగలొద్దు, ఎవరికి సంబంధించింది? మానవుని ఎడల మానవుడు చేయకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి. వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం మలకొద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నీ పొరుగు వాని దగ్గర దేన్ని ఆశించొద్దు. ఇవన్నీ దేనికి సంబంధించేది? మానవుని ఎడల నెరవేర్చాల్సింది. అదే ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్పారు కల్పనమ్మ, 2 ఆజ్ఞలు అండి. 2 ఆజ్ఞలు కాదు, కొంచెం చిన్నగా మనం ఆలోచన చేస్తే 2 రకాల ఆజ్ఞలు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనేటటువంటిది ఒక ఆజ్ఞ. అంటే అర్థం ఏంటి? ఆ ఒక్క ఆజ్ఞలోనే మిగతా అన్ని వస్తాయి. ఇప్పుడు మనలా ఎదుటి వాళ్ళు ప్రేమిస్తే చంపలేం.
మనలాగే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే హత్య చేయలేం, మనలాగే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే దొంగిలించలేం, మన వాళ్ళని ఎదుటి వాళ్ళ ప్రేమిస్తే తల్లిదండ్రులు సన్మానిస్తాం. ఇదంతా ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న 6 ఆజ్ఞలు ఏదైతే సాటి మానవుడి ఎడల జరిగించాలో ఆ 6 అంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన దాంట్లో ఉంది. అలాగే నైతికమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి సిద్ధాంతపరమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుడి ఎడలు నెరవేర్చాల్సింది. ఆ దేవుని ఎడలు నెరవేర్చాల్సినటువంటి ఆ 4 కలిపి ఒకటే దానికైనా చెప్పచ్చు. అదే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. కాబట్టి ఆజ్ఞలు ప్రపంచవ్యాప్తంగా ఏ కాలంలో ఉన్నా, ఏ నిబంధనలు ఉన్నా 2 రకాల ఆజ్ఞలు ఉంటాయి. ఈసారి ప్రశ్న అడిగినప్పుడు మీరు ఇలాంటి ఆన్సర్ చెప్పాలి. 10 ఆజ్ఞలు ఉండేవి 2 ఆజ్ఞలు అయ్యాయని కాదు, 2 రకాల ఆజ్ఞలు. ఎప్పుడైనా సరే నువ్వు కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నా కూడా నంబరు వేలల్లో ఉండొచ్చు, 100ల్లో ఉండొచ్చు, 10ల్లో ఉండొచ్చు, సంబంధం లేదు. కానీ రకాలు మాత్రం ఎన్ని రకాలంటే 2 రకాలు. దేవుని ఎడలు నెరవేర్చవలసినవి, జీవుని ఎడలు నెరవేర్చాల్సి 2 రకాల ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి జవాబులో ఏ ఆజ్ఞల గురించి రాయబడింది? ఏ రకపు ఆజ్ఞలు అవి? మానవులకు సంబంధించినవే ఉన్నాయి. ఆ మానవులకు సంబంధించిన ఆజ్ఞలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ? ఎన్ని చెప్పాడు ప్రభు? ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. 6 ఉన్నాయి అంటే 10 ఆజ్ఞలలో, పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలలో నైతిక ఆజ్ఞలు ఏవైతే 6 ఉన్నాయో ఆ 6 చెప్పాడు. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి, అంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చెప్పబడిన 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞల్లో చెప్పబడిన వాటికి ఇక్కడ యేసు ప్రభు చెప్పిన వాటికి ఉన్న స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే, అది డిఫరెన్స్ కాదు కానీ వేరే విధంగా చెప్పబడ్డాయి అంతే. ఏమిటది అని అంటే, నీ పొరుగు వానిదగు దేనిని ఆశించొద్దు. నీ పొరుగు వాని భార్యని గాని, ఎద్దును గాని, గార్ధబమును గాని, నీ పొరుగు వానిదగు దేన్ని ఆశించొద్దు అనేవి అక్కడ మనకు నిర్గమకాండంలో, ద్వితీయోపదేశకాండంలో కనబడేది. ఆ పొరుగు వాని దగ్గర దేన్ని ఆశించొద్దు అన్నదాన్ని యేసుప్రభుల వారు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న మాటతో రీప్లేస్ చేశాడు. దేన్ని ఆశించకపోవటమే వాళ్ళని ప్రేమించటం. మళ్ళీ చెప్తున్నా, మన పొరుగు వాడి దగ్గర దేనిని ఆశించకపోవటమే మనిషిని ప్రేమించటం. ప్రేమించడం అంటే ఏదో ఐ లవ్ యూ అనే డైలాగ్ చెప్పటం కాదు. వాళ్ళని దోచుకునే విధంగా కాకుండా వాళ్ళ నుంచి అనవసరంగా ఆశించటం అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఆశ ఉండాలా వద్దా? మళ్ళీ చెప్తున్నా, పొరుగు వాళ్ళ ఎడల ఆశ ఉండాలా వద్దా? ఆశ ఉండాలి. ఉండాలి. అంటే ఆశ ఉండటం అంటే ఏంటి అర్థం? ఆశించటం. ఆశ ఉండటం అంటే ఆశించటమే కదా. మరి ఆశించొద్దు అని చెప్పిన మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ లైన్కు జాయిన్ అయినటువంటి వాళ్ళలో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ భర్త నుంచి ఆశించటం తప్ప, పిల్లల నుంచి ఆశించటం తప్ప, ఆత్మీయుల నుంచి ఆశించటం తప్ప. ఆశ లేకపోతే మనం బతకలేము. మరి ఆశించొద్దంటే ఏంటి దేవుడు అంటే? దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేనిని ఆశించకూడదు అంటే అనవసరంగా వాళ్ళ దగ్గు దేనిని మనం ఆశించేది ఉండకూడదు. మరి ఏది అవసరంగా ఆశించాలి? వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆశించాలి, వారిలో నిద్రాణమైన దైవిక శక్తులను మేలుకొలపాలని ఆశించాలి, వాళ్ళలో క్రీస్తు వంటి లక్షణాలు రావాలని ఆశించాలి, వాళ్ళు దేవునికి దగ్గరవ్వాలని ఆశించాలి, వాళ్ళలో దాతృత్వం పెరగాలని ఆశించాలి, వాళ్ళలో బాధ్యత పెరగాలని ఆశించాలి, వాళ్ళలో అన్ని విధములైన దేవుడు అంగీకరించే లక్షణాలు రావాలని ఆశించాలి, వాళ్ళలో మెచ్యూరిటీ రావాలని ఆశించాలి, వాళ్ళ వల్ల 10 మందికి మేలు కలగాలని ఆశించాలి. ఇవి మంచిది.
ఇవే ఆశించాలి, అంతే తప్ప వాళ్ళ డబ్బును ఆశించటం, వాళ్ళ నాశనాన్ని కాంక్షించటం, వాళ్ళు పడిపోతూ ఉంటే మనం చూసి సంతోషించేటటువంటి ఆశ కలిగి ఉండటం, ఇది తప్పు. అంటే ఆశించటం అనేది ఏది వద్దు అనేటటువంటి విఘ్నత మనకు లేకపోతే ఆశించాల్సినవి కూడా ఆశించము. ఏవైతే నిజంగా ఆశించాలో వాటిని కూడా ఆశించవు. ఇప్పుడు నాకు మీ మీద ఆశ లేదేంటి? నాకు మీ మీద ఆశ లేదా? మీ నుంచి నేను ఆశిస్తున్నానా లేదా? ఆశిస్తున్నాను. ఆశించలేకపోతే ఈ తెల్లవారి లేచి గంట ముందు లేచి ఇదంతా రెడీ అయిపోయి మీ దగ్గర కూర్చొని ముందు రోజంతా ధ్యానం చేసి ఈ రోజు చేసే పనులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఆశ లేకపోతే. మీ మీద నాకున్న ఆశ ఏంటి? మీ ఆస్తులు నాకు రాసిస్తారని కాదు, మీ ఆస్తులు నాకు రాసిస్తారని ఆశ కాదు. మీ ద్వారా నా ద్వారా మీరు పరలోకపు యాత్రలో కాస్తింత ముందుకు సాగాలి అన్న ఆశ. దేవుడు మెచ్చుకునే విధంగా మిమ్మల్ని, ఆ మెచ్చుకోల్లో నా వంతు కూడా ఒక పాత్ర ఉండాలన్న ఆశ. మీరు కుటుంబం అంతా చక్కగా దేవుడి కృపలో కట్టుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉంటున్నప్పుడు ఇందులో నాది కూడా ఒక పాత్ర ఉంది అన్నటువంటి ఆశ. మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా ఎదిగించటాన్ని బట్టి దేవుడు నాకు ఇంత పరలోకంలో చోటిస్తాడు అన్న ఆశ. మిమ్మల్ని వెలిగిస్తే మీ ద్వారా 10 మంది వెలిగించబడతారు అన్న ఆశ. అది లేకపోతే నేను మీ బెదరు రాను. అలాగే మీలో కూడా కొంతమంది 10 మందిని దేవుడు సన్నిధికి తీసుకురావాలని వాళ్ళకు ఆశ అనేది ఉంది, వాళ్ళు బాగుపడతారు అనే ఆశ ఉంది. ఆ ఆశ ఉంది కాబట్టి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఇలాంటిది ఉండాలి, ఇది మంచి ఆశ. ఓకేనా? రైట్. ఏదేమైనా కూడా యేసు ప్రభుల వారు మానవుని ఎడల జరిగించవలసినటువంటి, నెరవేర్చవలసినటువంటి నైతికమైన మోరల్ లాస్ గురించి మాట్లాడుతున్నాడు. మరి అక్కడ సిద్ధాంతపరమైన ఆజ్ఞలే చెప్పలేదేంటి ప్రభు? అంటే దేవుని ఎడలు ఏమీ చెయ్యకపోయినా మానవుని ఎడలు జరిగిస్తే సరిపోద్దా? ఏమనుకోలే యేసు ప్రభు మాటల్ని? ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? అంటే కంప్లీట్ ఆన్సర్ కాదే అని నా ఉద్దేశం. ఇక్కడ యేసుప్రభుల వారు అక్కడ చెప్తున్నది కంప్లీట్ ఆన్సర్ కూడా కాదు. పాత నిబంధన ఆజ్ఞలు కూడా 2 రకాల ఆజ్ఞలు కూడా చెప్పట్లే ప్రభు, ఒక రకమే చెప్తున్నాడు. ఒకే రకాన్ని చెప్తే ఈరోజు లోకంలో మరి దేవుడితో సంబంధం లేకుండా మంచిగా బతున్నోళ్ళు, సాటి మానవుడి ఎడలా మంచిగా బతున్నోళ్ళు ఉన్నారా లేరా? 100% ఉన్నారు. మరి వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారా? వాళ్ళందరూ జీవానికి వెళ్ళిపోతారా? ఏంటి దాని అర్థం? సో యేసు ప్రభుల వారిని చెప్పిన ఈ మాటను బేస్ చేసుకొని యేసు ప్రభుకే దూరం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కూడా విషయం తెలియకపోతే, ఎరగకపోతే పొరబడతాం మనం. గుర్తుపెట్టుకోండి. ఒకసారి యేసు ప్రభు గారు నాకు చాలా సార్లు బాగా నచ్చేటటువంటి మాట 22వ అధ్యాయంకి వద్దాం. మాటలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ 22వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం ఒకటి చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం చదవమ్మా. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయిను, పునరుద్ధానము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనము. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. అది పొరపాటు మనిషికి ఎందుకు వస్తుంది అనంటే, ఆ రోజు మరి ఈ విషయమై విమర్శకులు కూడా ఏమయ్యా యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదే, యేసుప్రభు స్వయంగా ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు జీవంలో ప్రవేశించాలంటే, నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే, నువ్వు పరలోకం చేరుకోవాలంటే ఆజ్ఞలు పాటించన్నాడు. అందులో కూడా మానవుని ఎడల జరిగించి ఆజ్ఞలే పాటించమన్నాడు. అయ్యా మాకు అసలు పాత నిబంధనలు తెలియదు, పాత నిబంధనలు దేవుడు తెలియదు, ఇశ్రాయేలీయులు తెలియదు, మేము పాటిస్తున్నామయ్యా. మా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాము, నరహత్య చెయ్యట్లేదు, దొంగిలించటం లేదు, వ్యభిచారం చేయటం లేదు, మా పొరుగు వాడిని దేన్ని ఆశించట్లేదు, మేము పరలోకి వెళ్ళిపోతాం. మీ యేసుతో మాకేం పని? ఇంకా మీ సువార్తతో మాకేం పని? సువార్త నమ్మే బాప్తిస్మంతో మాకేం పని? చర్చితో మాకేం పని? ప్రార్థనలతో మాకేం పని? ప్రభు బల్లతో మాకేం పని అని మాట్లాడుతున్నాం. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే అది పొరపాటు వల్లనే. ఏమిటి పొరపాటు అంటే యేసు ప్రభుల వారు
అక్కడితో ఆపేసిన పరిస్థితి కాదు, సందర్భం పూర్తి అవ్వలేదు. ఆయన చెప్తున్న ఆన్సర్ కూడా కంప్లీట్ అవ్వల. ఎక్కడికి కంప్లీట్ అవుతుంది అంటే కిందికి వస్తే ఏమన్నాడంటే 20వ వచనంలో యవనస్తుడన్న మాట ఏంటి, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాడు అన్నాడు కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి అని ఆయనను అడిగాను. ఓకే, నాకు లైన్ క్లియర్. ఇంటూ అనుసరిస్తూనే ఉన్నానంటే ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడని రాయబడిన తెలుసు. ఇక్కడ మత్తయిలో లేదు, కానీ మార్కులోకి వస్తే ఎప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్నాడని రాయబడిందో మార్కు సువార్తలోను అలాగే లూకా సువార్తలోను, రెండు చోట్ల కూడా 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను బాల్యము నుండి పాటిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనకు ఉద్భవించాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకు ఈయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? మళ్ళీ ప్రశ్న మళ్ళొకసారి. ఈ యవనస్తుడు, ఈ మిక్కిలి ధనవంతుడు, ఈ అధికారి ఎవరైతే ఉన్నారో, నేను ఈ ఆజ్ఞలన్నీ బాల్యం నుండి పాటిస్తున్నాను అనేది నిజం చెప్తున్నట్టు అనిపిస్తుందా అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందా మీకు? అబద్ధమే అనిపిస్తుందా? అబద్ధమే అనిపిస్తుంది. మిగతా వాళ్ళు మాట్లాడండి. సింపుల్ ఎస్ఆర్ నో టైప్ లో క్వశ్చన్ కదా, మీరు చెప్పచ్చు. మిగతా వాళ్ళందరూ చెప్పండి. నిజమే అనుకుంటున్నాం. అంటే ఇవి నైతిక విలువలు, మామూలుగా నరహత్య గాని ఇవి గాని అనేటివి అవి చిన్నప్పటి నుంచి మంచి అలవాటు గానీ ఏమి అట్లాంటివి ఏం చేయలేదని అనుకుంటున్నా. ఆయన నిజమే చెప్పినాడు అనుకుంటున్నాను. ఆయన నిజమే చెప్పాడని అనుకుంటున్నాం. ఇప్పుడు 2 ఆన్సర్లు వచ్చాయి. ఒక సహోదరి అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది అన్నారు, మరో సహోదరి నిజం చెప్తుంది అనిపిస్తుంది. మిగతా వాళ్ళు మాట్లాడండి, మీకేమనిపిస్తుంది చెప్పండి. నిజమే ఉండొచ్చు. నిజమే ఉండొచ్చు. ఓకే, ఇంకొకరమ్మా. అక్కడ యేసు ప్రభు గారితో మాట్లాడుతున్నాడు కాబట్టి నిజమే చెప్తున్నాడు అనుకుంటున్నాను. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిజమే చెప్తున్నాడు అనే సహోదరి. వెరీ గుడ్. ఇంకమ్మా, ఇంకా మాట్లాడు. మిగతా వాళ్ళు మాట్లాడు. అంటే లైన్ లో నాకు నలుగురు మాటలే వినబడ్డాయి ఇప్పటికి. మీరు మిగతా వాళ్ళు ఏమయ్యారు? అమ్మా, ఇది నిజం చెప్తున్నట్టు అనిపిస్తుందా మా అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందా? చిన్న ప్రశ్నే కదా ఇది. నిజమే చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకోండి, ఆన్సరు ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు దానికి ఒక కొలమానం ఏంటో చెప్పంటారా? మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకండి. నెక్స్ట్ టైం మీకు ఇది కన్ఫర్మేషన్ కి సంబంధించిన విషయం. కన్ఫామ్ నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా అనేది ఎలా కనుక్కోవాలని అంటే, యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు కనుక నిజం మాట్లాడుతున్నారు అనేది కాదు. ఎందుకంటే యేసు ప్రభుతో అనేకులు మాట్లాడారు, మాట్లాడిన ప్రతి ఒక్కరు నిజం మాట్లాడలేదు. ఈవెన్ దయ్యం కూడా మాట్లాడింది, నిజాలు మాట్లాడింది. అది కాదు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నిజం మాట్లాడుతున్నారు లేదా ఎలా తెలుసుకోవాలంటే, దాని విషయమై యేసు ప్రభువే స్టేట్మెంట్ ఇస్తాడు. దాని విషయమై యేసు ప్రభువే చెప్తాడు. అబద్ధం మాట్లాడితే దగ్గరే ఉన్నాడు యేసు ప్రభు, నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని యేసు ప్రభు ఖండిస్తాడు అబద్ధం మాట్లాడితే. నిజం మాట్లాడితే దానికి సంబంధించి కూడా రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది క్లూ మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుతో ఈ మనిషి నేను బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాను అనేది నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా? దానికి ఆధారం ఏంటి? నిజమే అన్నా, నిజమే మాట్లాడుతున్నాడు. ఎలా ఆధారపరచుకోవచ్చు అమ్మా దాన్ని? యేసు ప్రభుల వారు అతన్ని ఏ మాత్రం అపోజ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ చెప్తాను, ఇక్కడ కొదవగా చెప్పమన్నాను. ప్రూఫ్ ఏంది ఏంటప్పుడు ఈ ఒక్కటి కొదవగా ఉంది అంటున్నాడు.
మిగతావన్నీ పాటించాలి. అదేనా ఇక్కడ ఈ ఒక్కటి కొదవగా ఉంది అనేసి అంటాడు కదన్నా, అంటే మిగతాటి ఆయన పాటిస్తున్నట్టే కదన్నా. ఓకే, రైట్. ఇంకా మనం చూడగలిగితే ఇక్కడ మనం ఇంకా వెరీ గుడ్ అమ్మా, మంచిది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు, వేషధారి నువ్వు అసలు పాటించట్లేదు ఉదయం నుంచి, చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి, కానీ నువ్వు వెనకేసుకుని వస్తున్నావు, సమర్థించుకుంటున్నావు అనే మాట యేసుప్రభుల వారు మాట్లాడక లేదు, సరికదా. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 21వ వచనం చూడండి, ఏమంటున్నాడు యేసుప్రభుల వారు 21వ వచనంలో, అతన్ని ప్రేమించి, ఇక్కడ గమనించాలి, అతన్ని చూచి అతన్ని ప్రేమించి, అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ఇప్పుడు ప్రేమించే స్థితికి వచ్చి గలిగాడంటే అతడు యేసుప్రభుల వారు చెప్పిన నైతికమైనటువంటి ఆ సూత్రాలను పాటిస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వేదైతే కలిగి ఉన్నావో అవి సరిపోవే లేదు. నేనేదైతే చెప్పానో అది నువ్వు పాటిస్తున్నావు కానీ, ఓకే, వెరీ గుడ్, కానీ అవి సరిపోవు, కొదవ ఉన్నాయి, ఇంకా కొదవ ఉన్నాయి అంటే ముందువి పర్ఫెక్షన్ లో ఉన్నాయి అని అర్థం. కనుక అతడు నిజమే చెప్తున్నాడు, అబద్ధం మాట్లాడట్లేదు, చిన్నప్పటి నుంచి అవును. ఇక్కడ అతనిలో మనం మెచ్చుకోదగిన గుణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈ నైతికమైన ఆజ్ఞలు పాటిస్తున్న వాడికి సైతం ఏమొచ్చింది, నిత్య జీవానికి వారసుడవ్వాలంటే ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మంచి పని చేయాలి అన్న డౌట్ వచ్చింది. అసలు మనం ఏది పాటించం, మనం నైతిక నియమాలు పాటించం, సిద్ధాంతపరమైన పాటించం. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మనం పరలోకం పోతాం పోవని? ఏది పాటించలేకపోయినా కూడా మనకు పెద్ద కన్ఫర్మేషన్ ఏముంటదంటే, ఇదిగో మా ఇంట్లో నా వరకు ఎవరు పరలోకం పోకపోయినా నేనైతే పోతా, నాకైతే గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుందా ఉండదా? ఎప్పుడైనా ఇవన్నీ చేసిన తర్వాత, చిన్నప్పటి నుంచి చేసిన వ్యక్తికే ఇంకా ఏదో కొదువ అనిపిస్తుంది, నాకు పరలోకం పోవటానికి ఇంకా ఏదో మంచి పని చేయాలనిపిస్తుంది, ఈ మంచి పనులకు అదనంగా అనే డౌట్ అతనికి రావటం చాలా చాలా హర్షించదగిన, మనం ఆలోచించదగిన, ఆచరించదగినటువంటి లక్షణం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితంలో కడుపు నిండిన పరిస్థితి ఎప్పుడు మనిషికి రాకూడదు. కడుపు నిండిన పరిస్థితి ఎప్పుడు రాకూడదు. కడుపు నిండటం అంటే ఏంటి అర్థం? చాలే, చాలు అనే పరిస్థితి రాకూడదండి, రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే ఎప్పుడు రావాలంటే ఆఖరికి తుది శ్వాస విడిచే టైం వస్తుంది చూసారా, అప్పటికి రావాలి. అంతవరకు కూడా మనకు చాలు అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ని కుదురుగా చదవలేరు, క్లాసులకు రాలేరు, చర్చికి రాలేరు, ప్రార్థన చేయలేము, ఏ పని చేయలేము, ఇక సేవ చేయలేము, సువార్త పరిచయం చేయలేము, ఆత్మలు రక్షించలేము, రక్షించబడిన వాళ్ళని బుద్ధిలోకి తేలేము. అసలు మనం కూడా ఇంకా ముందుకు సాగలేము ప్రియులారా. కడుపు నిండిన వాడు ఏం చేస్తాడట? తేనె పట్టును కూడా తొక్కేస్తాడట. అసలు తేనె పట్టు అంటే, తేనెను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా చాలా అద్భుతమైనటువంటి ఔషధం లాంటి పదార్థం కదా అది, ఆహార పదార్థం. కనుక అట్లాంటి దాన్నైనా తొక్కేసి పరిస్థితి వస్తుంది. అందుకే కడుపు నిండిన పరిస్థితికి రాకూడదు. అతడు వచ్చాడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అవి మంచి పనులు చేస్తూ ఉన్నాడు, బానే ఉంది చిన్నప్పటి నుంచి. ఇంకా ఏదో డౌట్ వచ్చింది. యేసుప్రభుల వారు కూడా ఈ ఆజ్ఞలు చెప్తే ఇవి నాకు ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు, నేను మార్నింగ్ నుంచి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను, బానే ఉంది, కాబట్టి నాకు ఏం కొదువలేదు కదా ఇక, అదే కదా అన్నాడు. ఈ మాట యేసుప్రభు అన్న తర్వాత 20వ వచనంలో, ఇకను నాకు కొదువ ఏమీ చెప్పు, ఇంకా ఏమైనా లోటు ఉందా చెప్పండి, ఇంక లేనట్టే కదా, కన్ఫర్మే కదా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అప్పుడు యేసుప్రభుల వారు చెప్తున్న మాట, ఈరోజు విమర్శకులు అడిగారు కదా పాత నిబంధనలో, ఇదిగో యేసుప్రభు చెప్పాడు కదా ఆజ్ఞలు పాటించమని, ఆజ్ఞలు పాటిస్తే చాలు అన్నట్టు యేసుప్రభు చెప్పాడు కదా. ఆయన ప్రాణత్యాగంతో, ఈ బాప్తిస్మాలతో, ఈ సంఘాలతో, సహవాసాలతో, ప్రభు బలతో, సువార్త సేవలతో, కానుకలతో, వీటితో సంబంధం ఏముందయ్యా?
అని అంటున్న వాళ్ళకి కనువిప్పుగా యేసు ప్రభుల వారే చెప్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఆఖరికి యేసు ప్రభు చెప్పినటువంటి మాటే మనకు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఏమిటది అంటే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ఏంటి అర్థం? నువ్వు ఈ నైతికమైన ఆజ్ఞలు 6 పాటించినా, అంత మాత్రమే కాకుండా నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చిన సరిపోదయ్యా బాబు. అక్కడితో నీకు పరిపూర్ణత రాదు. పరిపూర్ణతకు రావాలంటే మనిషి ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ప్రభువే చెప్పాడా? అక్కడికి అయిపోయింది ఆన్సరు. ఇన్సిడెంట్ అక్కడ క్లోజ్ అయింది. ఎందుకంటే ఇది ఈ మాట చెప్పిన తర్వాత అది వెళ్ళిపోతాడు. ఇక ఆ ఎవరుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడని 22వ వచనంలో కనబడుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకానికి యేసుప్రభు కావాలా వద్దా? కావాలి. 100% కావాలి. అది ఎవరు చెప్పింది మాట? యేసుప్రభు చెప్పాడు. ఆ పైన మాటల దగ్గర ఆగిపోతే ఎట్లాగా? ప్రభు ఏమని చెప్పాడు? నన్ను వెంబడించు అంటే క్రీస్తుని వెంబడించటం అంటే క్రీస్తు వలె జీవించటం. క్రీస్తు వలె జీవించడానికి ముందు మనిషికి ఏం కావాలి? రక్షణ రావాలి. వాడు పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి? అతడు రక్షణ పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి క్రీస్తు ద్వారా తప్ప ఎవడును పరలోకానికి వెళ్ళడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, నైతిక నియమావళి దేవుడితో నిమిత్తం లేకుండా కూడా పాటించవచ్చు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం పక్కన పెట్టి మనుషులు మానవతావాదులని ఉంటారు చూసారా, హ్యూమనిస్టులు. ఈ మానవతావాదములతో ఉన్నటువంటి వాళ్ళు రెండవది ఏంటంటే, నేను పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ నైతిక నియమాలు పాటించవచ్చు. అయితే నైతిక నియమాలు పాటించినంత మాత్రము చేత నిత్య జీవాన్ని ఎవరు పొందుకోలేరు. నైతిక నియమాల దగ్గర ఆగిపోతే నిత్య జీవము మనకు రాదు. అవి పాటిస్తూ అలాగే సిద్ధాంతపరమైన అంటే దేవుడి పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞలు దేవుడి పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞల జాబితాలోనే యేసుక్రీస్తు రక్షణ వస్తుంది. బాప్తిస్మం తీసుకోవటం అంటే దేవుని ఎడల మనం నెరవేర్చవలసిన కార్యం అది. కాబట్టి 100% ఈ రెండు కూడా ఏకమవ్వాలి. ఏమిటి? దేవుని ఎడల నెరవేర్చవలసిన ఆజ్ఞలు, జీవుని ఎడల నెరవేర్చవలసిన ఆజ్ఞలు రెండు కలగలిపి మనం పాటిస్తూ ఉండగలిగితేనే మనకు పరలోకం, నిత్య జీవం. చాలా మంది దేవుడి ఎడల మాత్రమే బాగా నెరవేరుస్తూ ఉంటారు, అన్ని దేవుడికి సంబంధించి చూసుకుంటాడు. కానీ మానవుడిని ఎవడు పట్టించుకోడు. మానవుడు ఎవడు ఎట్ట చస్తే నాకెందుకు అనుకుంటూ ఉంటారు. అది తప్పే. అంటే దేవుడు ఒకటే మాట అంటాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే జీవుణ్ణి ప్రేమించురా, కళ్ళ ముందున్న వాడిని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధకుడు అంటాడు. దాని అర్థం ఏంటి? దేవుడు ఏమని చెప్తున్నా అంటే, దేవుణ్ణి మాటలు పాటించేవాడు ఈ నైతిక ఆజ్ఞలు పాటిస్తాడు. అంటే ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏమిటి అంటే దేవుని ఎడల నెరవేర్చవలసినవే. అవి నెరవేర్చిన వాడు నైతికమైనటువంటి ఆజ్ఞలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుణ్ణి ప్రేమించి కూడా అంటారు, అమ్మను ప్రేమించేవాడు ఆలిని కూడా ప్రేమిస్తాడంట. విన్నారే మాట? అమ్మను ప్రేమించేవాడు ఆలిని కూడా ప్రేమిస్తాడట. విన్నారమ్మ ఎవరన్న మాట ఇది? అమ్మను ప్రేమించేవాడు ఆలిని ప్రేమిస్తాడు అనేది ఎంత నిజమో, దేవుణ్ణి ప్రేమించేవాడు జీవుణ్ణి కూడా ప్రేమిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరిలోనైనా దేవుణ్ణి చూస్తాడు. ఎందుకంటే దేవుడి పోలిక కదా మనిషి.
దేవుడి పోలిక అండి, దేవుడి స్వరూపం అండి. అలా ఆలోచన చేసినప్పుడు మనకి ఎవ్వరి మీద ద్వేషం రాదు. మీరు కావాలంటే బాగా ఆలోచన చేసుకోండి. ఆ మనిషి ఎవరు? ఒకవేళ మన ఎడలు తప్పిదం చేసి ఉండొచ్చు, ఒకవేళ మనల్ని నష్టపరచుండొచ్చు, మనల్ని కించపరచుండొచ్చు, మనల్ని అవమానపరచుండొచ్చు, మనకు బాధ కలిగి ఉండొచ్చు. కానీ దేవుడి పోలికగా పుట్టిన వాడు అంటే మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు చేయండి అంట. మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే, మనకు ఎవరైతే బాగా ఇస్తారో, మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో, మనల్ని అయితే గౌరవిస్తారో వాళ్ళను మనం బాగా చూసుకోవాలనుకుంటాం. అది శుంకరుల లక్షణం అంతే. శుంకరులు కూడా ఏం చేస్తారు, మిమ్మల్ని ప్రేమించిన వారినే వాళ్ళు ప్రేమిస్తారట. వాళ్ళకి వందనాలు ఎవరు పెడతారు, వాళ్ళకే వందనాలు పెడతారట. వందనాలు పెట్టిన వాళ్ళకి వందనాలు పెట్టరు అనమాట వీళ్ళు. అటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. ఏది ఏమైనా యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాట ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆజ్ఞలు ఒక్కటే పాటిస్తే, నైతికమైన ఆజ్ఞలు ఒక్కటే పాటిస్తే, అనగా జీవుని ఎడల నెరవేర్చవలసిన ఆజ్ఞలు ఒక్కటే పాటిస్తే పరలోకం రాదు. నిత్య జీవం రావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఆయన చెప్పినట్టుగా ఆయన వెంబడిస్తూ పోవాల్సిందే. ఆయనే శరణ్యం. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న, ఈ ఒక ప్రశ్నను మీ ముందు వేసి మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. ఆ ప్రశ్నతోనే మనం ఆన్సర్ చెప్పుకుంటూ రేపటి దినపు లైన్ లోకి మనం వద్దాం. ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభును వెంబడించాలంటే, ప్రభు దగ్గరికి రావాలంటే, క్రైస్తవులు అవ్వాలంటే పోయి మన ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలా? ప్రతి ఒక్కరు ఈ పని చేయాలా? ప్రశ్న ఏంటి? అమ్మా గుర్తు ఎవరికైనా అర్థమై ఉంటే రిపీట్ చేయండి. ప్రశ్న అర్థమై ఉంటే దాన్ని రిపీట్ చేయండి. అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎలా చెప్పండి అమ్మా, యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా, క్రీస్తుని అనుసరించే వాళ్ళందరూ కూడా, ఇదిగో యేసు ప్రభు చెప్పినట్టు ఈ పని చేయాలా? పోయి ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చే పని చేయాలా? నమ్మిన వాళ్ళందరూ చేయాల్సిందేనా? ఇప్పుడు ఆ ధనవంతుడు వచ్చి చెప్పినట్టు, ధనవంతుడికి చెప్పినట్టు ప్రభువు మనకు కూడా చెప్తాడా? లేకపోతే ఇది మనకు కూడా వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుందా? కానీ లేదంటే కొందరికి వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది అని అంటే ఎలా వర్తిస్తుందో చెప్పాలి. రెండోది, కొందరికే వర్తిస్తుంది అని అంటే దేన్ని బేస్ చేసుకొని కొందరికే అంటున్నారనే చెప్పాలి. ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు అమ్మ మాట్లాడండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ప్రశ్న అర్థమైందా? ఇది అందరికీనా? పోయి అందరము ఆస్తులను అమ్మి బీదలకి ఇవ్వాల్సిందేనా? అంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటలోని ఆంతర్యం ఏంటి అసలు? దీని మీద బాగా మీకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్, అంటే మీకు తెలిసిన దైవజనులనా, పెద్దలనా, ఆత్మీయులనా, లేదంటే పుస్తకాలనా, లేదా సందేశాలనా, వీటన్నిటినీ ఏ దాన్ని పడితే దాన్ని కొంచెం టైం కేటాయించి రేపు ఉదయం వచ్చేలోపు దీని మీద ఒక కసరత్తు చేసి, ఒక ఎక్సర్సైజ్ చక్కగా చేసి ఆన్సర్స్ తెలుసుకొని రండి. మనం దానికి ఫుల్ ప్లెడ్జ్డ్ ఆన్సర్ రేపటి దినాన్ని మనం తెలుసుకుందాం. అంటే మనం అందరం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఆస్తులు అవి బీదలకు ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఇవ్వాలంటే ఎలాగా? ఇవ్వకూడదంటే ఎలాగా? దీనికి ఆధారాలతో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే యేసుప్రభులు వారు కొన్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు దీనికి ఇంకొకటి యాడ్ చేసుకోండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటె సూది బెజ్జములో చేరుట సులభం అన్నాడు. అంటే ధనవంతులుగా ఉన్న వాళ్ళందరూ పరలోకాన్ని చేరలేరా? ఏంటి యేసుప్రభు చెప్తున్నటువంటి ఈ మాటలోని అర్థం ఏంటి? అందరూ చేరలేరా? ధనవంతులు అందరూ చేరలేరా? చేరలేరు అన్నట్టుగానే యేసుప్రభు చెప్పాడు. మరి చేరలేరు అన్నాడు కాబట్టి ఇప్పుడు మన ధనాలంటే అంతటి కూడా అమ్మి పేదలకు ఇస్తే తప్ప పరలోకం పొందలేమా? ఈ రెండు విషయాల్ని మనం మనస్కరించి ఆన్సర్ చేయండి. ఎందుకంటే యేసుప్రభులు వారు ఈ మాట చెప్పిన తర్వాతే, ఈ సందర్భం అయిపోయిన తర్వాతే పరలోక రాజ్యంలో
ఇవి ఒక మనిషి ధనవంతుడు అసలు చేరలేడు పరలోక రాజ్యంలో అని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాడు. ఈ సందర్భం తర్వాత చెప్తాడు యేసుప్రభువు, ఎక్కడ వేరే చోట చెప్పడం. దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా మనం రేపటి దినాన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు వచ్చేలోపు వీటి మీద కాస్త రీసెర్చ్ చేసి రండి. మీకు క్లూ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్స్ లోనే మాట్లాడిన సందేశాల్లో దీనికి రెలవెంట్ గా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏంటనేది నేను చెప్పను, కానీ మీరే ఆసక్తి కలిగి ఉంటే వాటిని రీసెర్చ్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పటి వరకు విన్న వాటిలో మీకు ఏమైనా సందేహాలు వచ్చాయా? యేసుప్రభుల వారు ఆజ్ఞల గురించి చెప్పాడు. ఎన్ని రకాల ఆజ్ఞలు ఉన్నాయమ్మా? బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. ఎన్ని రకాల ఆజ్ఞలు ఉన్నాయి? 2 రకాల 2 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి దేవుని ఆజ్ఞ, దేవుని యెడల మానవుడు నెరవేర్చాల్సిన ఆజ్ఞలు. అలాగే సాటి మానవుడి యెడల మానవుడు నెరవేర్చవలసిన ఆజ్ఞలు. 2 రకాలైన ఆజ్ఞలు ఉన్నాయి. యేసుప్రభుల వారు అక్కడ మెన్షన్ చేసిన ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు? ఏ రకపు ఆజ్ఞ? నైతిక ఆజ్ఞలు. నైతిక ఆజ్ఞలు అనగా మానవుని యెడల మానవుడు నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞలు. అదొకటే సరిపోద్దా పరలోకం వెళ్ళటానికి అంటే? అదొకటే సరిపోదు. వచ్చి ఆయన మరలా అంటే ఈ నైతిక ఆజ్ఞలు పాటించడంతో పాటు ఆస్తి నమ్మేసి యేసు ప్రభును అనుసరించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ మనం పాత నిబంధన పాటించినంత మాత్రం చేత మనకు పరలోకం అనేది రాదు, ప్రభు దగ్గరికి రావాల్సిందే అనేది నేర్చుకున్నాము. ఆఖరిలో ప్రశ్న ఏంటి అనేది మనం ఒక ప్రశ్న మీ ముందు ఉంచి నేను ముగిస్తున్నాను. ఏమిటో ప్రశ్న అంటే, మనమందరం కూడా ఆస్తులు నమ్మే బేదలకు ఇచ్చే యేసు ప్రభుని వెంబడించాలా? పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నాడు యేసు ప్రభుల వారు. ధనవంతుడు పరలోకంలో చేరటం కంటే ఒంటి సూది బెజ్జంలో దూరిపోతుందంట. ఒంటి ఎంత పెద్దది, సూది బెజ్జ ఎంత చిన్నది, అదైనా జరుగుతుందేమో కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఒరే వాడు మారాలంటే ఆ తూర్పును ఉదయించే సూర్యుడు పడవను ఉదయించాలి అంటాడు. అంటే అసాధ్యం అన్నట్టు. యేసుప్రభుల వారు కూడా అసాధ్యమే ధనవంతులు పరలోకం పోవటం అనేది. మీకు డౌట్ రావచ్చు, మాలో ధనవంతులు ఎవరు ఉన్నారని. రేపు చెప్తాను అసలు ధనవంతులు అంటే ఎవరు, ఎలాంటి వాళ్ళు, అసలు మనం ఆ జాబితాలో వస్తామా రామా అనేది కూడా రేపు మీకు నేను తెలియపరుస్తాను. ప్రస్తుతానికి మైండ్లో మనం ధనవంతులమే అనుకొని ఇప్పుడు ఇది మనందరికీ వర్తించేదే కాదా, వర్తించేదైతే ఎలాగో, వర్తించదంటే ఎలాగో అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటూ రీసెర్చ్ చేయండి. ఓకే, ఒకరు ప్రార్థన చేయండి, క్లోజ్ చేసుకుందాం మనం.